హాయ్ నమస్తే. సోలార్ లైట్స్ లో జరిగే మోసాల గురించి మనం తెలుసుకుందాం. సోలార్ లైట్ జనరల్ గా దీన్ని చైనా మోడల్స్ అంటారు. ఇక్కడ చిన్నగా ఉంటే దీన్ని చైనా మోడల్ అంటారు. సో ఇవన్నీ ఇండియన్ మోడల్స్. సో ఇది ఇండియన్ సెమీ అంటాం, ఇది ఇంటిగ్రేటెడ్ మోడల్స్ అంటాం. మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఒక 1 by 1 చెప్తూ ఉంటాను. ఇది సోలార్ లైట్. ఈ సోలార్ లైట్లో ఇది చైనా మోడల్లో ఇది ప్యానల్ చూడండి. ఇది 10 వాట్ కూడా లేదు. బ్యాటరీ వచ్చి 3H బ్యాటరీ ఉంటుంది. సో జనరల్గా 3H బ్యాటరీ 20 వాట్ రావాలంటే చాలా మనకి బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉండాలి. 20 వాట్ అంటే కనీసం 12H బ్యాటరీ ఉండాలి. కానీ దీంట్లో 3H బ్యాటరీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూస్తే లైట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది, అంటే మనం 30 వాట్లా కనిపిస్తుంది. కానీ ఇది ఏం చేస్తుందంటే మనిషి వచ్చినప్పుడే వెలుగుతుంది. చూడండి, అందుకోసమే ఇక్కడ లైట్ ఉంది. సో మనిషి ఉన్నాం కాబట్టి ఇప్పుడు వెలిగింది. సో అదర్వైజ్ ఇది వెలగదు అనమాట. సో ఈ విధంగా దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి? ఇది మనిషి వచ్చినప్పుడు వెలుగుతుంది, తర్వాత పోతుంది. పవర్ కన్సంప్షన్ తక్కువ ఉండటం వల్ల కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇది కనుక ఈ ఫ్యాన్లే మనకు కావాలి, మనిషి వచ్చినప్పుడు వెలగాలనుకున్నాము, ఇది లో క్వాలిటీలో ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి చాలా తక్కువ దొరుకుతుంది మార్కెట్లో. సో దీంట్లో ఏం చేస్తారు, 100 వాట్ అంటారు, 200 వాట్ అంటారు, 300 వాట్ అంటారు, 400 వాట్ కూడా పెడతారు. సైజ్ ఇంతే ఉంటుంది. కానీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జనరల్గా మార్కెట్లో 20 వాట్ ప్యానల్కి 40 వాట్ కనీసం ప్యానల్ ఉండాలి. 40 వాట్ ప్యానల్ అంటే ఇది ఇంత వస్తుంది. ఇది 40 వాట్ ప్యానల్ సోలార్ ప్యానల్. ఇది 40 వాట్ సోలార్ ప్యానల్ అంటే కనీసం 1.5 feet పై 2 feet ఉంటుంది. అదేవిధంగా అయితే హైట్ ఉంటే ఇట్లా ఉంటుంది, 1 feet by 2 feet ఉంది. అంటే అది యావరేజ్ ఒక 3 feet ఉంటుంది. అదేవిధంగా 80 వాట్ ప్యానల్ ఉంటుంది, 40 వాట్ ఉంది అనుకోండి, ఇట్లా 80 వాట్ ప్యానల్ ఉంటుంది. ఇట్లా 80 వాట్ ప్యానల్, 60 వాట్ ప్యానల్ అట్లా. సో అంటే ప్యానల్ సైజ్ బట్టి మనం ఫస్ట్ డిఫైన్ చేసుకోవచ్చు, ఇది క్వాలిటీ ప్రొడక్టా నాన్ క్వాలిటీ ప్రొడక్ట్. అంటే ప్రతి వాట్కి మనకి 2 వాట్ ప్యానల్ ఉండాలి. సపోజ్ 20 వాట్ అంటే 40 వాట్ ఉండాలి, 40 వాట్ అంటే 80 వాట్ ప్యానల్ ఉండాలి. ఇది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. 2 AH చెక్ చేసుకోవాలి. బ్యాటరీ ఏహెచ్ ఒక రోజు కావాలంటే 20 వాట్కి 12AH బ్యాటరీ కావాలి. అదేవిధంగా 40 వాట్కి 24 AH బ్యాటరీ పర్ డే కావాలి. అంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, ప్రతి 10 వాట్కి 1.2 AH బ్యాటరీ కావాలి. ఒకటి 1.2 AH బ్యాటరీ ఉండాలి. అదేవిధంగా ప్యానల్ ప్రతి వాట్కి 2 వాట్ ఉండాలి. ఇవి 2 ఉంటే అది మనకి 1 డే వస్తుంది. లేదు నాకు 2 రోజులు కావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ప్యానల్ అనేది 4 వాట్ కావాలి పర్ వాట్కి, బ్యాటరీ అనేది పర్ వాట్కి 2.4 AH కావాలి. అటువంటిప్పుడు మాత్రమే ఈ సోలార్ లైట్స్ అనేవి మనకు పడుతుంది. ఈ సోలార్ లైట్ చాలా రకాలు ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ అంటారు. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంది? ఇది ఇంటిగ్రేటెడ్ లైట్ అంటారు. దీంట్లో లైటు, బ్యాటరీ, తర్వాత ప్యానల్ అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి. దీన్ని ఇంటిగ్రేటెడ్ లైట్ అంటారు. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇది ఈవినింగ్ కానీ లైట్ ఆన్ అవుతుంది, మార్నింగ్ కానీ లైట్ ఆఫ్ అవుతుంది. సో అదేవిధంగా దీంట్లో ఇప్పుడు ఇది చూడండి, ఇది 24 AH బ్యాటరీ. దీంట్లో మనం 18 AH వాడాం, అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాడాం మనం. ఇప్పుడు ఇది కూడా 20 వాటే. దీంట్లో ఏం చేసామంటే మనము బ్యాటరీ సైజ్ తగ్గించాం. ఎందుకోసం? మనిషి వచ్చినప్పుడు ఫుల్ వెలుగుతుంది, మనిషి అయినప్పుడు 25% వెలుగుతుంది. అంటే ఇట్లా కూడా తయారు చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు, ఇట్లా కూడా తయారు చేస్తారు. అంటే ఫుల్లీ వెలగాలని ఇప్పుడు చెప్పే. ఇప్పుడు జనరల్గా మనకి ఇంట్లో మన కాంపౌండ్ కానీ లేకపోతే మన దగ్గర కానీ ఫుల్ అవసరం ఉంటుంది. కొన్నిసార్లు తక్కువ టైం అవసరం అవుతుంది. 10 వరకు కానీ మార్నింగ్ మళ్ళీ 5 o'clock కానీ ఏర్పాటు కావాలి. అటువంటిప్పుడు ఏం చేయొచ్చు, ఇటువంటి లైట్ పెట్టుకోవచ్చు ఒకటి. లేదా ఇంకొక ఆప్షన్ ఏం పెట్టుకోవచ్చు మనము, సెకండ్ ఆప్షన్ ఏం పెట్టుకోవచ్చు, ఎప్పుడైతే మనిషి వస్తున్నప్పుడు ఫుల్ వెలగాలి, అయితే మిగతా టైం 25% వెలగాలి. ఇట్లా ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఇట్లా 20 వాట్ చిన్నగా వస్తుంది. లేదా మనకి ఫుల్లీ కావాలి 20 వాట్ అయితే పెద్దగా వస్తుంది. అదేవిధంగా ఇది 40 వాట్, ఇది 50 వాట్. ఈ ప్యానల్స్ బ్యాటరీస్ అన్ని కూడా మనకి 50 వాట్ అంటే 30 AH బ్యాటరీ వాడతాం. 40 వాట్ అంటే 24 AH బ్యాటరీ, 24 AH బ్యాటరీ వాడతాం. ఇట్లా మనము లైట్ కొనుక్కునేటప్పుడు, సోలార్ లైట్ కొనుక్కునేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒకటి దాని ప్యానల్ సైజు పర్ వాట్ 2 వాట్ ఉందా లేదా చూసుకోవాలి. బ్యాటరీ అనేది 1.2 AH మినిమం ఉన్నాయా లేవో చూసుకుంటే పర్ డే వస్తాయి. ఇంతకంటే తక్కువ ఉంటే మనం మోసపోయినట్టే. రెండోది మన రిక్వైర్మెంట్ ఫస్ట్ తెలుసుకోవాలి. ఏం రిక్వైర్మెంట్ తెలుసుకోవాలి మనము? మనకి ఫుల్ డే కావాలా, ఫుల్ డే కావాలా, లేదా హాఫ్ డే కావాలా, లేదా 4 days కావాలా బ్యాకప్, దాన్ని బట్టే మనకి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. మీరు నాకు జస్ట్ టెంపుల్ సైడ్ కావాలి, నాకు 24 వెళ్ళాలి, నాకు కాస్ట్ తక్కువ కావాలని ఇటువంటి తీసుకున్నారనుకోండి, తర్వాత మీకు లైట్ వెళ్తే మళ్ళీ మా దగ్గరికి వచ్చి రిపేర్ కావాలని అంటారు. సో ఇట్లా మార్కెట్లో మనకి మోసం జరగకుండా ఉండాలంటే
మనం చేయాల్సిందంటే స్పెసిఫికేషన్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. సో ఈ విధంగా గ్లోయిడ్ దగ్గర ఆల్ సోలార్ లైట్స్ దొరుకుతాయి. సో ఇవే కాకుండా మా దగ్గర ఆల్ మోడల్స్ ప్యానల్ లైట్స్ దొరుకుతాయి, సర్ఫేస్ లైట్స్ దొరుకుతాయి, ట్యూబ్ లైట్స్ దొరుకుతాయి, ప్రొఫైల్స్ దొరుకుతాయి. సో ఏదైనా సరే మేము హానెస్ట్గా ఉన్నట్టు చెప్పి మేము క్లయింట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. గ్లోయిడ్కి రండి. సో మీకు రిక్వైర్మెంట్ ఏదైనా గ్లోయిడ్ ఫుల్ఫిల్ చేస్తాం.